ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీఆర్ఎస్ నేతలు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ మహాసభలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, రస్మై బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ కన్య ప్రభాకర్ పాల్గొన్నారు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో అల్పరిగని పోరాటం చేసినటువంటి మహాయోధుడు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అక్రమాలను ఎండగట్టి ఎన్ని వేధింపులు చేసినా, ఎంత భయపెట్టించినా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలో సివిల్ సప్లై కావచ్చు, అనేక రంగాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎండగొడుతూ కార్యకర్తలకు, ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. లేకపోవడం అనేది చాలా బాధాకరం. మా ఉద్యమ సహచరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేడనేది వార్త మా అందరికి బాగా కలిసి వేసింది. అప్పుడు మేము అందరం అనుకున్నాం ఖచ్చితంగా మాలో ఒకరిగా ఉంటారు, మాతో పాటు ఇంకా ముందు పనిచేస్తానని అనుకున్నాం. ఆయన మళ్ళీ బయటపడతానే సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి అతనికి నివాళులు అందించే పరిస్థితి వస్తాయని కల్లా కూడా అనుకోలేదు. ఇక్కడ చేయడం అనేది చాలా బాధాకరం. పెద్దిది తెలంగాణ ఉద్యమానికి పెద్ద పేగు బంధంగా మేమందరం కూడా భావించుకుంటూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి స్వభావం అంటేనే నిరంతరము పోరాడే ఒక యోధుడు. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక సార్లు పోరాటంలో ప్రతి అడుగు, ప్రతి నిమిషము తెలంగాణ ఉద్యమ స్వరాష్ట్రంకై పోరాడినటువంటి వ్యక్తి. వచ్చిన తర్వాత కూడా మళ్లీ అభివృద్ధి కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. తదనంతరం మళ్లీ తెచ్చిన తెలంగాణను మనం కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కూడా గత 30 నెలలుగా నిరంతరము పోరాడినటువంటి వ్యక్తి పెద్ది. ఎదుర్కొన్నటువంటి అనేక కష్టాలు కావచ్చు, పేదరికం నుంచి వచ్చినటువంటి నాయకుడు, పేదవాళ్ల కోసం మాత్రమే కొట్లాడినటువంటి నాయకుడు. తన జీవితకాలపు కోరికైన తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి నాయకుడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయి తన నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం పనిచేసినటువంటి సందర్భంలో నిజానికి ఇవాళ ఆయన అంతిమయాత్ర లక్షలాది మందిగా రావటం ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపు. అటువంటి నాయకుడిని మేము తెలంగాణలో ఆయన అంతిమయాత్రలో పాల్గొనకపోవడం బాధాకరం. ఇక్కడ అమెరికాలో ఆయన సంతాప సందర్భాన్ని గుర్తు చేసుకుని మేమందరం కలుసుకొని ఆయనని నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది బాధాకరం. అయినప్పటికీ పెద్ది మాతో ఎప్పుడు ఉంటాడు, ఆయనతో గడిపినటువంటి అనుభవాలు జీవితకాలం మాతో ఉంటాయి. రికార్డ్స్ అయిన తెలంగాణ ఉద్యమకారుడిని, ఒక మంచి బీఆర్ఎస్ నాయకుడిని ఎలా పార్టీ కోల్పోయింది. చాలా బాధాకరమైన విషయం. గత 15-16 సంవత్సరాలుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో నాకున్న అనుబంధం, అదేవిధంగా 2018 నుంచి 23 వరకు నేను సెకండ్ టైం ఎమ్మెల్యేగా, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు అంటే ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన మీద ఒక పని రాక్షసుల్లాగా పనిచేస్తూ ఉండే. ఈ రోజు ఇటువంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఏదేమైనా కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి అమెరికాలో ఇక్కడ ఆయన శ్రద్ధాంజలి ఘటించాలని మేము ఎప్పుడు ఊహించలేదు. మొన్నటిదాకా కూడా మాకు చాలా హోప్ ఉండింది, తప్పకుండా ఆయన మళ్ళా బయటపడి మళ్ళా తెలంగాణకు సేవ చేస్తారనుకున్నాం. కాకపోతే దేవుడు చాలా అన్యాయం చేసిండు. అది వాళ్ళ కుటుంబానికి, యావత్ తెలంగాణకు మరియు మన బీఆర్ఎస్ పార్టీకి, మాకందరికి కూడా తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను.